ఆరాధన వర్గంలో సమయం చేయగలను ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా దేవ, మహాపరిపూర్ణమైనటువంటి మా గొప్ప స్తోత్రాలు. మీ ప్రేమ వల్ల మీరు మా ఎడలో చూపించేటువంటి కనికరం మూలమున మనమందరం బ్రతకగలుగుతున్నా. మీరు ఇచ్చిన ఆయుష్ని స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి ఆదివారాన్ని బట్టి వందనాలు. ఈ సన్నిధిలో ఉండటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మీరు కృతజ్ఞత కలిగి జీవించినటువంటి అందరికీ దయచేయండి. మీరు మా పట్ల ఎటువంటి వ్యక్తి అయి ఉన్నారు అసలు తెలుసుకున్నట్టు మీరు మాకు సహాయం చేయండి. సంవత్సరానికి భాషపడి శ్రీశ్వర అర్థనామని ప్రార్థిస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళేటువంటి ఈ ప్రయాణంలో అనేకమైన సంగతులు జరగడం మనం చూసాం. అయితే చివరిగా వారి యొక్క ప్రయాణానికి ముగింపు పలకబోతున్నారు. కారణం ఏంటంటే వారు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని సమర్పించుకోబోతున్నారు. అందునిమిత్తమై దేవుడు వారిని సిద్ధపరచదలిచాడు. మనం గమనించినట్లయితే దేవుడు మోషేను కొండ మీదకి రమ్మని పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఇదిగో మోషే, అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతాలను చూడు అంటాడు. చూస్తాడు. నేను ప్రభువా ఎందుకు నాకు చూపిస్తున్నావు అంటే, నీ టెన్యూర్ అయిపోయింది, నీకు ఇవ్వబడినటువంటి కాలము ఇక ఇతరుతో నేను ఆపదర్శన. నీవు కాలంలోకి ప్రవేశించలేవు, ఇదే నీకు చివరి రోజు. నీవు ఇక్కడితో ఆగిపోవాలి, కాలంలోకి ప్రవేశించలేవు. ఇక్కడి నుండే దూరం నుండే నువ్వు అక్కడ చూడు అన్నట్టుగా దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే అతడు మృతి పొందుతాడు. అందుకనే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చివరి మాటగా నా సేవకుడైన మోషే మృతి పొందాను అని యెహోషువతో చెబుతాడు. అనగా ఇశ్రాయేలీయులను నడిపించేటువంటి ఒక గొప్ప నాయకుడు మృతి పొందాడు. ఆ మృతి తర్వాతనే మన యెహోషువ గ్రంథము ప్రారంభమవుతుంది. ఈనాడు మన ఆరాధనకు మనం పెట్టుకునేటువంటి శీర్షిక యెహోషువ గ్రంథంలోని దేవుని లక్షణాలు. మోషే మృతి పొందాడు. ఇశ్రాయేలీయులు చివరి దశకు చేరుకున్నారు తమ యొక్క ప్రయాణంలో. ఇప్పుడు వారిని నడిపించడానికి ఒక కాపరి కావాలి, వారిని నడిపించడానికి ఒక ధైర్యవంతులైనటువంటి ఒక సేవకుడు కావాలి. అందువరకు మోషే ద్వారా దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యెహోషువ గారు. ఒకసారి ఈ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము 6వ వచనం చదువుతారు, వినండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యులను నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైండు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగాను. వారికి ఇచ్చేదని నేను వారి పిల్లలతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసదవు అని. మొట్టమొదటి దేవుని లక్షణం ధైర్యమునిచ్చే దేవుడు. యెహోషువ గారి గురించి కాస్త ఆలోచన చేసినట్లయితే మోషే గారి యొక్క నాయకత్వము యెహోషువకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత యెహోషువ యొక్క మెంటల్ కండిషన్ ఒకసారి ఆలోచన చేద్దాం. లక్షల మందిని నడిపించినటువంటి మోషే అక్కడితో ఆగిపోయాడు. మోషే ఏమైనా ముసలాడైపోయాడా? మోషేకి ఏమన్నా సత్తువ తక్కువైపోయిందా? మోషేకి ఏదైనా పాపం అంటుందా? ఏమి జరిగింది? ఏదో జరిగింది, అక్కడ ఆగిపోయాడు. దేవుడు వద్దన్నాడు, అక్కడితో తను ఆగిపోయాడు. అయితే ఈ లక్షల మందిని నడిపించేటువంటి బాధ్యత యెహోషువ భుజ స్కంధాలపై పడింది. అంతవరకు ఒంటరిగా ఉన్నవాడు. అంతవరకు
చేసినటువంటి యెహోషువ గారికి తిరుగుబడి, యెహోషువ గారికి భయం అవుతుంది. యెహోషువకు భవిష్యత్తు తలుచుకుంటే దిగులుగా ఉంది, ధైర్యాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి. కారణం ఏంటి? ఒక్కడగా ఉన్నప్పుడు ఉండే ధైర్యం వేరు, లక్షల మందిని నడిపించాలంటే కావాల్సిన ధైర్యం వేరు. పెళ్లికి ముందు ఉంటారు కదా, ఒక్కడే ఉన్నాడనుకో ఏ పెద్ద అనిపిస్తుంది, నడుస్తామా ఉంటుంది, ఇష్టం చెప్పొస్తున్నాడు. అప్పుడు తల్లిదండ్రులు 7 సెంట్లు కంటే పెళ్లి చేయాలంటారు. ఎందుకు? బరువు ఏర్పడితే, బాధ్యత ఏర్పడితే మనిషి సఫలపడతాడు అని. బరువు ఉండాలి, బాధ్యత ఉండాలి, అప్పుడే వీడు చక్కబడతాడు అనుకుంటాడు. బరువు మనల్ని నడిచిపోతుంది. యెహోషువ కూడా ఇశ్రాయేలులో ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన మీద ఉన్న బాధ్యత వేరు, ఆయన మీద ఉన్నటువంటి ఇక ఏదైనా కూడా వేరుగా ఉంటుంది. అయితే ఇప్పుడు నాయకుడుగా మారాలి అంటే అది చాలా భయంకరమైనటువంటి పొజిషన్. నాయకుడు ఉండడానికి ఇబ్బందికరమైన సంఘటన. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి యెహోషువ గారు మోషే దగ్గరగా ఉండి ఈ నాయకుడు ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ అన్ని కూడా చూసినవాడు. ఇశ్రాయేలు పాలన నుంచి ఎవరెవరు ఎన్ని మాటలు అన్నారు, సొంత వారే, సొంత అక్క, సొంత అన్నలు, మనలు వీళ్ళే మోషేను ఎంతగా ఇబ్బంది పెట్టారో తెలిసినటువంటి వాడు యెహోషువ. అందుకని యెహోషువకు భయం పడుతుంది, నేను వీరిని నడిపించగలనా లేనా. దాన్ని గమనించినటువంటి దేవుడు అతన్ని పీల్చి చెబుతున్న మాటలు, ఇదిగో యెహోషువ, నీవు భయపడదే, నేను ధైర్యం ఇస్తున్నాను, నువ్వు భయపడదు, నువ్వు జడియకు. అసలు మోషేకు ఎట్లా తోడుగా ఉంది, ఎన్ని సంవత్సరాలు నేను నడిపించానో నిన్ను కూడా అలాగే నడిపిస్తా. ఎన్నిసార్లు చెప్తాడంటే భయపడద్దు జడియకు అని. అతనికి ధైర్యాన్ని నూరి పోస్తూ ఉన్నాడు దేవుడు. వీరు ఇశ్రాయేలులంతా కూడా చివరి మజిలీకి వచ్చేసారు. ఇక కనాను దేశం దగ్గరలో ఉన్నారు. ఇక అందరూ సిద్ధపడి కనాను మీద పడిపోయి, కనానులో ఉన్నటువంటి కొంతమంది ఆల్రెడీ అక్కడ ఆక్యుపై చేసినటువంటి రాజులను ఎదిరించి యుద్ధం చేసి వారిని పంపించేసి వీళ్ళు ఆ కనాను దేశంలో సెట్ అవ్వాలి. ఈ బాధ్యత యెహోషువ మీద ఉంది కాబట్టి అతను అంతగా భయపడ్డాడు. అయితే అతని భయానికి దేవుడు ఇస్తున్నటువంటి అభయం ఏంటి అంటే, యెహోషువ, నీవు జడియకు, నీవు భయపడదు, మోషేకు ఎలా తోడుగా ఉన్నానో అదే విధంగా నేను నీకు తోడుగా ఉంటానని చాలా చక్కగా అతన్ని ధైర్యపరుస్తాడు దేవుడు. వాటి యొక్క నెరవేర్పు మనం మొదటి అధ్యాయము 16వ వచనంలో చూసాం. చూడండి, అందుకు వారు, అంటే ఇతను ఇశ్రాయేలుతో మాట్లాడిన తర్వాత ఇశ్రాయేలు ఇస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి అంటే, నీవు మాకు ఆజ్ఞాపించినది అందరూ మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదవో అక్కడికి పోదు. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విను, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై వినినట్లు నీకును తోడై ఉండును గాక. నీ మీద తిరుగుబడి నీ వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట విని వారందరూ మనశిక్ష పొందుదురు. నీవు నిబ్బరం కలిగి ధైర్యము తెచ్చుకోవద్దని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. దేవుడు ధైర్యాన్ని నూరిపోసాడు యెహోషువ. ఆ ధైర్యాన్ని తీసుకొని ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి వారు చేయవలసిన సంగతులను యెహోషువ వారికి తెలియజేసినప్పుడు వారు కూడా ఏమంటారంటే, నువ్వేం భయపడకయ్యా, మేమందరము మోషేకు ఏ రకంగా లోబడి ఉన్నామో నీకు కూడా లోబడి ఉంటాము అని వారి నుంచి కూడా ధైర్యం అనేది యెహోషువకు లభించింది. మన జీవితాలు కూడా మనం ఆలోచన చేస్తే మనము ధైర్యం లేని వారుగా ఉన్నాం. ఇక్కడ యెహోషువ పరిస్థితి ఏంటి అంటే, యుద్ధము చేయాలి. ఎందుకు ఎక్కువగా భయపడ్డాడు? కారణం ఏంటి? యుద్ధము చేయాలి వెళ్ళి. ఈ యుద్ధంలో ఏం జరుగుతుందో తెలియదు. ఈ యుద్ధంలో కొన్ని నైపుణ్యాలు వాడాలి. నాయకుడిగా నైపుణ్యాలను అతను వాడాలి. ఉన్నటువంటి సైన్యానికి సరైనటువంటి ప్రణాళికలు ఇచ్చి ఆ కనాను దేశాన్ని వశం చేసుకోవాలి. ఈ యుద్ధము చేయడానికి యెహోషువ గారు భయపడుతున్నప్పుడు దేవుడు ధైర్యం ఇచ్చాడు. నేనున్నాను పదా. మన జీవితాల్లో కూడా ఆత్మీయ పోరాటం, ఆత్మీయ యుద్ధంలో మనం ఉన్నప్పుడు పోయినసారి వాక్యం నేర్చుకున్నాం. అపవాదిని ఏం చేయాలట? ఎదిరించాలి. అపవాది యొక్క శక్తి ఎంత, మన యొక్క శక్తి ఎంత? అపవాదిని మనం ఓడించగలమా?
మన చేతనవుతుందా? వారి కోరలో నుంచి మనం బయట పడగలమా సొంతంగా? అది అసాధ్యం. అటువంటి వారికి, అటువంటి నీకు నాకు మానవులందరికీ దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఎవరి రూపంలో? ప్రభువైన యేసుక్రీస్తు రూపంలో ఆయన ధైర్యం ఇచ్చాడు. నీ పాపంలో నుండి నువ్వు బయటపడవచ్చు. నీవు చేసేటువంటి ఈ ఆత్మీయ యుద్ధానికి నేను నీకు తోడుగా పంపిస్తున్నా ఒక వ్యక్తిని. ఎవర వ్యక్తి? ప్రభువైన యేసుక్రీస్తు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చదువుతుంది. యెహోషువ 5వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ యెరికో ప్రాంతమున్నప్పుడు అతడు కన్నులు ఎత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎదుటకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా యోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షణను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. ఇక్కడ 14వ వచనంలో చూసేటువంటి యెహోవా సేనాధిపతి అన్న మాటను కాస్త ఆలోచన చేద్దాం. ధైర్యం కోల్పోయినటువంటి యెహోషువ యుద్ధాన్ని తలుచుకొని, జరగబోతున్నటువంటి మహాసంగ్రామాన్ని తలుచుకొని భయంతో ఉన్నటువంటి యెహోషువ, ధైర్యం సడలిపోయినటువంటి యెహోషువకు దేవుడు పరలోకము నుండి యెహోవా సేనాధిపతిని పంపించాడు. కత్తి చేతిలో పట్టుకొని నిలబడ్డటువంటి యెహోవా సేనాధిపతి యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నిలిచి మాట్లాడుతున్నటువంటి యెహోవా సేనాధిపతి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. నేను ఉన్నాను నీకు సేనాధిపతిగా. ఇశ్రాయేలును ఇంతవరకు నడిపించిన వాడు ఇక ముందు నడిపించడానికి నేను సమర్థుడను, నేను నిలబడతాను అని యెహోవా సేనాధిపతి యెహోషువకు వచ్చి ధైర్యాన్ని కూలిపోసాడు. మనందరం కూడా ఈ ఆత్మీయ యుద్ధంలో, ఈ పోరాటంలో, ఈ శరీరములో ఉన్నటువంటి పాపపు కార్యాల చేత మనం ఇబ్బంది పడిపోతూ ఈ యుద్ధంలో ఓడిపోతున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నప్పుడు మన వల్ల కాదని మనల్ని రక్షించడానికి ఇక్కడ యెహోవా సేనాధిపతిగా వచ్చినటువంటి అదే యేసుక్రీస్తు సర్వ మానవాలను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తుగా దిగి వచ్చాడు. యుద్ధంలో ఒకవేళ చనిపోతామేమో, కానాలోకి ప్రవేశించలేమో అనేటువంటి ఆ ఇశ్రాయేలుల అధైర్యకరమైనటువంటి ఆ స్థితి నుంచి వారిని బయటకు తీసుకురావడానికి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. మనము ఎటువంటి స్థితిలో నుండి ఎటువంటి స్థితిలోకి వచ్చిన వారు? మనకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ధైర్యాన్ని ఇవ్వలేదా? అపవాదిని ఎదిరించాలి. మన చేతనైతే కాదు, మన శక్తితో అయితే కాదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తే దిగి వచ్చి అన్నమాట ఏంటి? చేసినటువంటి పని ఏంటి? మీరు ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడై ఉన్నాను. ప్రయాసపడి భారం వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, పాప భారంతో నలిగిపోతున్న ప్రతి ఒక్కరు నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నేనే మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని ఆయన ధైర్యం ఇచ్చాడు. మాకు ధైర్యం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు చేసిన పని కలువరి సిలువలో పాప శిక్షను ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. మన దోష శిక్షను ఆయన అనుభవించాడు. క్రీస్తు యొక్క రక్తము ద్వారానే మనకందరికీ పాప క్షమాపణ కలిగినది. ఇదే మన ధైర్యం. ఏనాడైనా మన ఊపిరి ఈ భూమి నుండి వెళ్ళిపోవచ్చు. మన శరీరాన్ని మట్టిలో కప్పెట్టడానికి ఏనాడైనా సరే మనుషులు సిద్ధంగా ఉండవచ్చు. మనకు గ్యారెంటీ లేదు ఈ భూమి మీద. ఏనాడు నువ్వు మరణించినా, ఏనాడు నేను మరణించినా దేవుడిస్తున్న ధైర్యం ఏంటి అంటే, నువ్వు సిలువ రక్తంలో కలగబడినట్లయితే, రక్షణని సొంతం చేసుకున్నట్లయితే ధైర్యంగా ఉండు బిడ్డ, ధైర్యంగా ఉండు. నేను పరలోకానికి తీసుకుని వెళ్తాను. ఇంత ధైర్యము ఉన్నవాడు క్రైస్తవుడు మాత్రం. నేను మరణిస్తే
నాకు పరలోక ప్రవేశం ఉన్నది లేదా పరదేశ ప్రవేశం ఉన్నదని నమ్మగలిగి ధైర్యంగా ఉండగలిగిన వాడు క్రైస్తవుడు మాత్రమే. మరి ధైర్యం ఇచ్చినటువంటి దేవుడు గొప్పవాడట. యెహోషువ అధైర్యంగా ఉన్నటువంటి సందర్భాల్లో యుద్ధం ఎలా చేయాలి, ఓడిపోతామేమో అన్నటువంటి పరిస్థితిలో ఉన్న వాడికి యెహోవా సేనాధిపతిగా వచ్చాడు యేసుక్రీస్తు. ధైర్యాన్ని నూరిపోశాడు. నూరిపోయడమే కాదు, యుద్ధంలో వారికి తోడుగా ఉన్నాడు. ఆ యుద్ధం అంతా కూడా జరిగేంత వరకు వారికి తోడుగా ఉండి వారిని గెలిపించిన వాడు తండ్రి అయిన దేవుడు. వారు చేరవలసిన గమ్యస్థానాన్ని చేర్చిన వాడు తండ్రి అయిన దేవుడు. చేరిన తర్వాత వారికి దేవుడు ఇచ్చినటువంటి మరొక విషయాన్ని చూద్దాం. 22వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్టు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి అని. మొట్టమొదటి మాట ధైర్యం ఇచ్చేటువంటి మాట. యెహోషువ యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు ఆయన చేసిన పని ఏంటి అంటే, తన తండ్రి యొక్క బలాన్ని ఎరిగి తన తండ్రి చేసినటువంటి శూర కార్యములను తాను మనసులో కలుసుకుంటూ తాను సిద్ధపడి ఇశ్రాయేలును సిద్ధపరిచి ఆ యుద్ధంలోకి అందరినీ పంపించగలిగాడు. మామూలుగా ఈ లోకంలో ఉండేటువంటి ఒక ఉదాహరణ మనం చూసుకుంటే, పిల్లల్ని ఎవరైనా బెదిరించడానికి వస్తే పిల్లలు ఏం చేస్తారు? వెంటనే వాళ్ళందరిలో ఆయన దగ్గర పోయి వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళు ఉన్నప్పుడు ధైర్యంగా మాట్లాడదు. వాళ్ళు ఉన్నప్పుడు ధైర్యం ఇప్పుడు చెప్పి చూసుకున్నామని. కారణం ఏంటి? తండ్రి ఉన్నప్పుడు ఉండే ధైర్యం వేరు, తండ్రి మీద ఈ పిల్లవాడికి ఉన్నటువంటి నమ్మకం వేరు. తండ్రి ఎంత సమర్థుడో ఈ పిల్లవాడికి మనసులో తెలుసు కాబట్టి అతను ధైర్యముగా ఉండగలుగుతాడు. మరి యెహోషువ కూడా ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటి? దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు కళ్ళారా చూసినటువంటి వాడు యెహోషువ. మోషేతో ఉండి అనేకమైన అద్భుత కార్యాలను ప్రత్యక్షంగా చూసి అనుభవించి అందులో పాలుభాగస్తుడైన వాడు యెహోషువ. దేవుడి గొప్పతనాన్ని ఎరిగిన వాడు యెహోషువ. అందుకనే దేవుడిచ్చిన ధైర్యాన్ని ఆయన తీసుకోగలిగాడు. యెహోషువ గ్రంథంలో కూడా అనేకమైన సంగతులు మనము గమనిస్తూ చదువుతూ వెళ్ళిపోతే దేవుని యొక్క గొప్పతనము, ఆయన ధైర్యము మనకు ఇస్తూ ఉన్నాడు అంటే, మన దేవుని యొక్క గొప్పతనాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ఈ సర్వ భూమి మీద ఆయన అధికారం కలిగిన వాడుగా కనిపిస్తాడు. ఈ అధ్యాయం తర్వాత అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తే యోర్దాను నది వీరికి అడ్డుగా వచ్చినప్పుడు యెహోషువ ఏం చేయాలో తెలియని సంకటమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వేమీ దిగుబడకు, యాజకులు తీసుకొని నువ్వు నడువు అన్నాడు. అంతే. యాజకులు తీసుకొని నడుస్తూ ఉండగానే ఆ యోర్దాను నది చీలిపోయింది. ఆయన నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇశ్రాయేలు, ఒక అద్దరి నుండి మరొక అద్దరి. ఈ గొప్ప కార్యము యెహోషువ కళ్ళారా చూశాడు. ఇంకా చదువుకుంటూ వెళ్ళిపోతే ఒకనొక సందర్భంలో చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయాన్ని ఒకసారి గమనించండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతామని. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు సహాయం అవసరమైనప్పుడు దేవుడికి ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? సూర్యచంద్రులను తన యొక్క ఆధీనంలో కలిగినటువంటి దేవుడు, ఈ సమస్త లోకాన్ని తన ఆధీనంలో ఉంచుకోగలిగినటువంటి దేవుడు చేసినటువంటి పని ఏంటి? సూర్యుడిని ఆపేశాడు. యెహోషువకు అన్ని విధాలుగా తోడుగా ఉండేటువంటి దేవుడు ఆయన గొప్పతనాన్ని ఇశ్రాయేలుకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు కూడా తెలిసేలాగా చేశాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాలను తెలుసుకున్నటువంటి ఇతర దేశాల వారు కూడా
వారి గుండెలు కరిగిపోయాయి. ఆ గొప్ప కార్యాలు వింటుంటూనే వారు నిజంగా ఇంత గొప్ప దేవుడా యెహోవా, ఇశ్రాయేలు నడిపిస్తున్న దేవుడు ఇంత జ్ఞానం కలిగిన వాడా, ఇంత అధికారం కలిగిన వాడా అని ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా భయపడిపోయేటువంటి పరిస్థితిని తీసుకున్నారు. యెహోషువకు ధైర్యం ఇచ్చి నడిపించాడు. ఆ ధైర్యానికి కారణం దేవుని యొక్క అధికారం. మనకు కూడా దేవుడు ఆత్మీయంగా ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాడు. రక్షణ ఆల్రెడీ పొందుకున్నావా? విశ్వాసంగా మారిన వ్యక్తివేనా నీవు? అలాగైతే నీ ఆత్మీయ పోరాటానికి కూడా, నీ యుద్ధానికి కూడా దేవుడు తోడుగా ఉంటాడు. అపవాదితో నీవు నేను చేసేటువంటి ప్రతి యుద్ధంలో దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికీ ఇంకా సంఘమును మనము కొనసాగగలుగుతూ ఉన్నాం. ఆయన కాల్చిన రక్తం ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఆయన మనకు ప్రతి దినము తోడుగా ఉండడాన్ని బట్టి మనకు ఆయుష్ పొడిగించబడుతూ ఉంది. మనము అపవాదితో ఉన్నటువంటి పోరాటంలో అధైర్యపడకుండా ధైర్యంగా ఉండడానికి మన చేతిలో దేవుడు వాక్యాన్ని ఉంచాడు. ధైర్యం లేకపోతే అపవాదిని ఎదిరించలేము. ధైర్యం లేకపోతే విశ్వాసిగా కొనసాగలేము. దేవుడు యెహోషువకు ధైర్యం ఇచ్చినలాగానే మనకు కూడా ధైర్యం ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము చదువుకున్నాడు. ఇప్పుడు 22వ అధ్యాయము 4వ వచనానికి ఒకసారి చూడండి. 22వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్టు వారికి నెమ్మది కలుగజేస్తున్నాడు. మొదటిది ధైర్యం ఇచ్చే దేవుడు, రెండవది నెమ్మదినిచ్చే దేవుడు. ఇశ్రాయేలీయులు కనానులోకి వచ్చిన తర్వాత ఆ భూభాగాన్ని అంతటినీ సొంతం చేసుకున్నారు. రాజును ఓడించారు, యుద్ధంలో గెలిచారు. గెలిచి కనాను దేశాన్ని సొంతం చేసుకున్నారు. సొంతం చేసుకున్న తర్వాత వారికి ఉన్నటువంటి మానసిక స్థితి ఏంటి అంటే నెమ్మదిగా ఉంది. ఐగుప్తులో ప్రారంభించినటువంటి వారి ప్రయాణం కనాను వచ్చేంత వరకు అనేక ఒడిదుడుకుల మధ్య నడిచింది, అనేక భయాల మధ్య నడిచింది, అనేకమైన యుద్ధాల మధ్య నడిచింది. చివరికి ఇక్కడికి వచ్చిన తర్వాత నెమ్మదిని దేవుడు ఇశ్రాయేలులకు అనుగ్రహించాడు. మనము లోకంలో ఉన్నప్పుడు అనేకమైన ఇబ్బందులు గుండా వెళ్ళాము, అనేకమైన మార్గాల గుండా వెళ్ళాము. కానీ ఎక్కడా శాంతి దొరకనప్పుడు, ఎక్కడా నెమ్మది దొరకనప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నెమ్మదించాడు కదా. దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉన్నప్పుడు నీవు నెమ్మదిని అనుభవిస్తూ ఉన్నావా? దేవుడు ఇశ్రాయేలులకు ఎటువంటి నెమ్మదిని అయితే అనుగ్రహించాడో నీకు నాకు అందరికి మించిన నెమ్మదిస్తున్నాడు. ఈ నెమ్మది ఎటువంటిది అంటే ఏనాడు మనం మరణించినా మనం దేవుణ్ణి చేరుకోగలమనేటువంటి ఒక నెమ్మది. గలిబిలి లేదు, ఆందోళన లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము చేయి విడవబడతాము అనేటువంటి ఆందోళన లేకుండా నేను మీకు తోడై ఉన్నాను, నేను ఇచ్చేటువంటి రక్షణ నేను పరలోకానికి చేరుస్తుంది అని దేవుడు అభయమివ్వగా మనందరము నెమ్మది కలిగి సంఘములో చేర్చబడి, నెమ్మది కలిగి సంఘములో మన బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళి నెమ్మది కలిగి ఆ పోరాటాన్ని కొనసాగిస్తూ ఒకనాడు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళబోతూ ఉన్నాం. అప్పుడు శాశ్వతమైనటువంటి నెమ్మదిని దేవుడు మనందరికీ ఈ నెమ్మది లోకమిచ్చే నెమ్మది కాదు. ఈ నెమ్మది, ఈ విశ్రాంతి, లేకపోతే ఈ శాంతి అనేది మనకు లోకంలో ఎక్కడా కూడా దొరికేది కాదు. ఇది కేవలం దేవుడు ఇచ్చేది. ఈ నెమ్మది యొక్క వాల్యూ, నెమ్మది లేని వాళ్ళు, ఎప్పుడు అలజడిలో ఉండేవాళ్ళు, ఎప్పుడు ఆందోళనలో ఉండే వాళ్ళకి ఈ నెమ్మది యొక్క విలువ అర్థమవుతుంది. ఎప్పుడు ఏదో రకమైనటువంటి గలిబిలో ఉంటారు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నీకు నెమ్మది ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను. ఇక్కడ ఇంకొక వాక్యం, నీ వాక్యం నన్ను బ్రతికించను. ఎవరన్నా చదువుతారు? నా బాధల్లో ఏం ఇస్తుంది? దేవుడి వాక్యం నెమ్మదిస్తుంది. ఆయనే మనకు నెమ్మదించేటువంటి దేవుడు. అలజడితో ఉండి అలాగే కొనసాగే వారిగా ఉన్నట్లయితే మనము ఈ భూమి మీద ఉండేవాళ్ళం కాదు.
చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారిని గమనించడం. ఆత్మహత్యలకు కారణం ఏంటి అంటే నెమ్మది లేకపోవడం. ఏదో ఒక ఇబ్బంది ఎదురైంది, దాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేకపోవడం. ఏదో ఒక ఇబ్బంది ఎదురైంది, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో, దీనికి ఎలాంటి పరిష్కారాన్ని కనిపెట్టాలో అర్థం కాక అలజడితో నిండిపోయి విశ్రాంతి లేక నెమ్మది లేక సూసైడ్ చేస్తారు. పోయిన ఆగస్టు 5వ తారీఖు మా స్కూల్కి సంబంధించినటువంటి హాస్టల్ ఉంటుంది పక్కనే. ఉదయాన్నే వీళ్ళందరూ ఫోన్ చేశారు, ప్రిన్సిపల్ సార్. ఏం సార్ అంటే 10th క్లాస్ బి సెక్షన్లో కాల్వదని ఒక అమ్మాయి హాస్టల్లో దూరేస్తుందంట. అందరూ వచ్చినారు, కాస్తంత వెళ్తే 10వ తరగతి బ్యాంకు వేసుకుని చేస్తారు. కారణం ఏంటి? అమ్మాయి హృదయంలో నెమ్మది లేదు. నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు అమ్మాయికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ అమ్మాయికి చదువుకోవాలని ఆసక్తి, వాళ్ళేమో పెళ్లి చేయాలి అని ఆసక్తి. వాళ్ళని ఎదిరించలేక, అలాగే కొనసాగలేక, నెమ్మది లేక ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. అంటే మనిషికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను ఇది పరిష్కరించలేనేమో, నా చేత కాదేమో, నా వల్ల కాదేమో అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సరిగా నిర్ణయాలు తీసుకున్నాం. అవి మన జీవితాన్ని నాశనం చేసేటువంటి నిర్ణయం. అయితే మనకు దేవుడు వాక్యం ద్వారా ప్రతి వారం కానీ మీరు ఎప్పుడు దేవుడి వాక్యం విన్నా కానీ దేవుడు నేను నీకు తోడై ఉన్నాను, నా వాక్యం నేను ఆదరిస్తాడు, పరిశుద్ధాత్మ ఆదరిస్తాడు అని అనేకమైన మాటల చేత ఈ వాక్యం నేను ఆదరించింది కాబట్టి ఈనాడు నేను సజీవంగా ఉన్నాను. బిజినెస్ లో ఫెయిల్ అయిపోయినటువంటి కొంతమందికి రాత్రి పూట నిద్ర పడదు. నేను కూడా నా కెరీర్ స్టార్టింగ్లో ఒక బిజినెస్ చేద్దామని, అందరికీ సహాయకరంగా ఉన్నాము, సేవకు సహాయకరంగా ఉన్నామని ఇంకా చాలా ఆలోచన చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. అది బాగా దెబ్బకొట్టేది, చాలా లక్షల నష్టం వచ్చింది. ఎన్ని రాత్రులు ఏడ్చలేదు, ఎన్ని రాత్రులు ఇబ్బంది పడలేదు. నెమ్మది లేని జీవితం జీవించబడిన సంవత్సరాలు. నెమ్మది లేనటువంటి అటువంటి సమయాల్లో కూడా దేవుడు తోడుగా ఉంది. ఆయన ఇచ్చినటువంటి నెమ్మది ఫలితంగానే ఈనాటికి సజీవంగా నిలబడగలిగాం. నేను నాకు లేకపోతే ఏనాడు వచ్చిందని పరిష్కారం లేని సమస్యగా కనిపిస్తుంది. భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుంది, నాకు క్లియర్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఒక 5-6 సంవత్సరాలు నా పరిస్థితి ఉంటే చీకటే కనిపిస్తుంది. అన్ని ఇంతవరకు ఉన్నాయి సమస్యలు. It was truly hard for me to live my life. నెమ్మది లేని బతుకు బతికినప్పుడు దేవుడు అలాగే మొండిగా ఒక ఫేజ్ దాన్ని దాటడానికి దేవుడే ధైర్యం ఇచ్చి, దేవుడే తోడుగా ఉండి ముందుకు నడిపించాడు. కాబట్టి నాకు సజీవంగా అందరూ కేవలం నా యొక్క వృత్తాంతం ఇలాగ తెలుసుకున్నా. మిమ్మల్ని మీరు కూడా చాలా చెప్తారు. మనకు దేవుడు నెమ్మది ఇచ్చాడు కాబట్టి ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా నేను దేవుని కొరకు సంఘంలో నిలబడ్డాం. దేవుని కొరకు మనం చేయవలసిన కార్యాలు ఇంకా మిగిలి ఉన్నాయని నమ్మి ఆయన పని చేయడానికి సంఘంలో మనము ముందుకు కొనసాగుతాం. మనం బ్రతికామన్నా, మన కుటుంబం బ్రతికామన్నా, మనం సంతోషంగా ఉన్నామన్నా, మన కుటుంబం సంతోషంగా ఉన్నామన్నా ఒకే ఒక కారణం, దేవుడు ఇచ్చినటువంటి నెమ్మది మాత్రమే. ఆయనే నెమ్మది ఇవ్వకపోతే ఆ గలిబిలిలో, ఆ అలజడిలో, ఆ సమస్యల సుడిగుండంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే వారమో దాని ఫలితంగా మన కుటుంబాలు ఎంతగా విలవిల్లాడిపోయాయి. నెమ్మది ఇచ్చినటువంటి దేవుడు ప్రతి ఆదివారం సేవకులు వర్తమానం చెప్పిన ప్రతిసారి కూడా దేవుడు నాతో మాట్లాడుతూ ధైర్యం ఇచ్చి నెమ్మది ఇచ్చి నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఇంతవరకు కూడా సజీవంగా ఉన్నాం. గొప్ప దేవుడిని మూడవ మాట చూసుకొని నిల్చుకున్నాం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం.
యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం. యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోషువ దేశం అంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించాడు. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండేది. మొదటిది ధైర్యం ఇచ్చేటువంటి దేవుడు, రెండవది నెమ్మది ఇచ్చేటువంటి దేవుడు, మూడవది స్వాస్థ్యం ఇచ్చేటువంటి దేవుడు. ఇశ్రాయేలీయులకు దేవుడు ప్రమాణం చేసినట్టుగా వాగ్దాన దేశాన్ని వారి చేతిలో పెట్టాడు. వారు వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత ఇదిగో ఈ గోత్రానికి ఈ భాగం, ఈ గోత్రానికి ఈ భాగం, ఇదిగో నీకు ఈ భాగం, నీకు ఈ భాగం, వెళ్ళు వెళ్ళు, నీ స్వాస్థ్యాన్ని నువ్వు చేజిక్కించుకొని ఎవరి భాగాలని వారు తీసుకోమని చెప్పి యెహోషువ ముందుకు పంపించాడు. రక్షణ పొందిన నీవు, విశ్వాసులుగా ఉన్నటువంటి మనం చివరి దినం వరకు నమ్మకంగా ఉండి మనం ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత దేవుడు ఇస్తున్నటువంటి స్వాస్థ్యం, దేవుడిచ్చిన వాగ్దాన దేశము, ఇశ్రాయేలీయులకు ఈ భూమి మీద ఉండేటువంటి ఒక సకల సౌకర్యాలు కలిగిన లేక ఒక మంచి దేశాన్ని దేవుడు ప్రామిస్ చేశాడు, వారికి ఇచ్చాడు అనుకుందాం. అయితే ఇశ్రాయేలీయుల కన్నా మేలైన మేలు మనం చేశాడు దేవుడు. ఇశ్రాయేలుకి ఇచ్చిన దానికన్నా అత్యంత విలువైన వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇశ్రాయేలుకి ఇచ్చిన స్వాస్థ్యము కన్నా ఎన్నో రెట్లు విలువైనటువంటి వాగ్దానము పరలోక స్వాస్థ్యము. ఈ పరలోకాన్ని ఇవ్వడానికి మనం ఏమి చేయకపోయినా ఆయనే అన్ని చేసి, ఆయనే అంతా కష్టపడి, ఆయనే చేయాల్సిన ప్రతిదీ కూడా చేసి మనకు ఉచితముగా రక్షణ ఇచ్చాడు, ఉచితముగా సంఘాన్ని ఇచ్చాడు, ఉచితముగా సంఘ ప్రదేశాన్ని ఇచ్చాడు. ఉచితంగానే దేవుడు పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఇస్తాడు. అక్కడ దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో స్థలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రభువైన యేసు చెప్పిన మాట ఏంటి? నేను వెళ్తున్నాను, వెళ్ళి ఏం చేస్తాను? స్థలాన్ని సిద్ధపరుస్తాను కోసం. నీకు కూడా స్వాస్థ్యం ఇవ్వబోతున్నా. ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్టుగా భూమి మీద ఏదో ఒక ఎకరం, 2 ఎకరాలు, 2 సెంట్లు, 3 సెంట్లు ఇట్లా కాదు. భూమి మీద ఉండేటువంటి స్వాస్థ్యాలు కాదు నేను నీకు ఇస్తున్నది. ఇశ్రాయేలుకి ఇచ్చిన దానికన్నా మేలైన స్వాస్థ్యం పరలోక రాజ్యంలో భాగము. పరలోకము యొక్క స్వాస్థ్యము, దేవుడు ఉండేటువంటి ప్రాంతంలో మనకు కూడా చోటు దక్కడం వండర్ఫుల్ థింగ్స్. మహిమగల ప్రవేశంలో మనకు కూడా ప్రవేశం దొరకడం వాట్ ఏ గ్రేట్ థింగ్స్. మన పరిస్థితి మునుపు ఎలా ఉన్నది, ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఎటువంటి స్థితిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ భూమి మీద ఒకవేళ మనకు ఒక 2-3 సెంట్లు కొనడానికి కూడా డబ్బులు లేకపోవచ్చు. మనం ఉండేటువంటి స్థలాలు కానీ, మనం ఉండేటువంటి నిర్మాణాలు కానీ ఇతరులతో పోల్చుకుంటే కాస్త తక్కువ ఇవ్వవచ్చు కాదు. అయినప్పటికీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ ఈ భూమి మీద ఉన్నటువంటి స్థితి ఏదైనా ఎన్నో పరలోకాన్ని నేను తీసుకోగలుగుతాను. అప్పుడు పేద ధనిక తేడా లేకుండా అందరికీ పరలోకంలో ప్రవేశం, అందరికీ పరలోకంలో స్వాస్థ్యము ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతుంది. మనం చేయవలసినది ఏంటి? కేవలం ఆయన రక్షణ ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవుని మనం కొనియాడుతూ కీర్తిస్తూ ఆత్మీయ పోరాటంలో ఆయన ఇచ్చే ధైర్యాన్ని, ఆయన ఇచ్చేటువంటి నెమ్మదిని మనం పొందుకుంటూ ముందుకు కొనసాగి చివరిగా మనము ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఆరాధిద్దాం. మన ప్రమేయం ఎక్కువగా లేకపోయినా, మన కష్టం ఎక్కువగా లేకపోయినా ఆయనే మనకు స్వాస్థ్యం ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాడు. ఆయనే క్రీస్తును పంపించాలని తీర్మానం చేసుకున్నాడు. ఆయనే రక్షణ ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాడు. కష్టమంతా ఆయన పడ్డాడు.